హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు వచ్చేస్తే నార్మల్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాగా నా మ్యాక్సిమం డే ఏమో హాల్లో నేను నా కిచెన్ సామాన్లు అన్నీ వీడు తెచ్చేస్తాడు. మెయిన్గా ఈ ఏమంటారు వీటిని, మిక్సీ జార్లు, ఇవన్నీ కిచెన్కి తీసుకెళ్ళడం, మళ్ళీ ఇక్కడికి తేవడం, అదే పని అన్నమాట. తర్వాత వీడికి ఈ హెల్మెట్ దొరికింది. సో ఆ హెల్మెట్ నన్ను పెట్టుకో 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 అని నా బుర్ర అంతా తినేస్తున్నాడు. పెట్టుకుంటామంటే మనం అమ్మో రోజంతా హెల్మెట్ పెట్టుకొని తిరిగే వాళ్ళకి చాలా ఓపిక. ఎంత బరువు ఉందంటే అది చాలా చాలా బరువుగా ఫీలింగ్ వచ్చింది. పెట్టుకొనిరా అంటే వాడు ఒప్పుకోవట్లేదు. పెట్టుకో 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 అని చెప్పి. సో టెరబుల్ 2 అంటారు కదా, అది అయిపోతుంది. 3 ఏంటంటారు, 3ని కూడా ఏదో అంటారు, అలాంటిదే. థ్రిల్లింగ్ 3 కాదు, ఏదో అంటారు. అది కూడా ఇంకా స్కూల్కి వెళ్ళి ఒక 2-3 అవర్స్ ఆడినంత వరకు మనకి తప్పదన్నమాట. సో అలా హెల్మెట్ నువ్వు పెట్టుకోరా అంటే మాత్రం పెట్టుకోవట్లేదు. వాడు నా చేత అలా ఆడిపిస్తున్నాడు నన్ను. అండ్ వాడికి అన్నిటికన్నా ఇష్టమైనవి చెప్పాను కదా చాలాసార్లు, మిక్సీ జార్లు. ఆయన కథలు చూసారు కదా, అవి మిక్సీ జార్లు, ఇంకా ఏమంటారు దాన్ని, ప్రెషర్ కుక్కర్ది విజిల్ ఉంటుంది కదా, అది ఆ రెండు వాడికి చాలా ఇష్టం. నువ్వు పెట్టుకోండి మళ్ళీ పారిపోతున్నాడు అలా. సో ఎలా ఇంకా వ్లాగ్లో ఇంకా ఇంట్రెస్టింగ్గా అంటే నాకు ఇది ఒకటే కనిపించింది, అందుకని చెప్పి యాడ్ చేశాను. అండ్ ఇది వచ్చేస్తే డిసానో పెనీ పాస్తా. మీరు ఎవరైనా పాస్తా కొనుక్కుందాము అనుకుంటే ఒకసారి ఈ పెనీ పాస్తాని ట్రై చేయండి. ఇందులో మనకి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ ఏవి ఉండవు అన్నమాట. మనకి ఇంకా 13-14 మినిట్స్ కన్నా ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే మనం ప్రెషర్ కుక్ కూడా చేసేసుకోవచ్చు. ఈజీగా అయిపోద్ది. బాయిల్ అయిన తర్వాత మనకు కావాల్సిన రెసిపీస్ మనం కుక్ చేసుకోవచ్చు. సో ఈ డిసానో పాస్తా లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఈరోజు పొద్దున్న వచ్చేస్తే నేను ఈ సగ్గుబియ్యం పకోడీ చేశాను, అన్వికి స్నాక్ లాగా అన్నమాట. దాని తర్వాత అవే వేస్తున్నాను. ఇంకొంచెం పెరుగులో సగ్గుబియ్యం రాత్రి నానబెట్టేయాలి, ఉప్పు, పెరుగు, సగ్గుబియ్యం. దాని తర్వాత పొద్దున్న కొంచెం జీలకర్ర అవి వేసి చేసేయడమే పకోడీ. అండ్ ఇది వచ్చేస్తే టమాటో రైస్ అండి. ఈ టమాటో రైస్లో నేను ఈ మ్యాజిక్ మసాలా ఉంటుంది కదా మ్యాగీది, అది కొంచెం వేసాను, ఒక హాఫ్ శాషెట్ కన్నా తక్కువ వేసాను. ఎంత ఫ్లేవర్ఫుల్ వచ్చిందంటే చాలా చాలా బాగుంది. లైక్ బిర్యానీ మసాలా అవి కాకుండా ఇది ఒకసారి వేసి చూడండి, చాలా బాగుంది. అండ్ క్లమ్జీ కిచెన్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఆ చకోడీలు కూడా పట్టుకెళ్ళింది. సో అదన్నమాట మార్నింగ్ చేసిన వంట. అండ్ వీడిక్కడేమో ఇలాగా పౌడర్ అంతా కిందేసి ఆడుతున్నాడు. ఈ మధ్యన అసలే వీడియో తీస్తే చాలు కెమెరా పట్టుకొని పారిపోతున్నాడు, అందుకే నాకు ఇంకా కష్టం అవుతుంది. మీకు చూసినప్పుడు చాలా సింపుల్గా ఏముంది చిన్న వీడియోసే కదా అనిపిస్తుంది, కానీ వెనకాతల తలనొప్పులు మాత్రం బోల్డ్. లైక్ చిన్న చిన్న వంటలు చేసినప్పుడు కూడా అంటే కుక్కర్ పెడితే విజిల్ దొరకదు, వంట చేస్తున్నప్పుడు కవ్వం లాంటివి దొరకవు, ఏమి దొరకవు, అన్ని బొమ్మల్లో దూరిపోతే అవన్నీ లోపల 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 వెళ్ళిపోయి మనకి గుర్తు, అంటే అవసరం అయ్యే వరకు గుర్తురాని సామాన్లు అనమాట అవన్నీ కూడా. అలా నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడేమో ఈ పౌడర్ అంతా అలా చేసి మేమందరం బూచి అయ్యామన్నమాట. మిల్లెట్స్తో కొన్ని రెసిపీస్ చేద్దాం అనుకుంటున్నా, అందుకని ఆన్లైన్లో చెక్ చేస్తే నేను మీషోలో తీసుకున్నా. రోజుకొకటి చూపిస్తున్నాను. అలాగే ఆ మధ్యన ఒక రోజు చాలా సాడ్గా ఉన్నానని చెప్పి అలా మీషోలో కొన్ని, ఇందులో కొన్ని కొన్నాను. ఇంట్లో అవసరమైన సామాన్లే అలా కొన్ని ఒక వీడియోలో కాకుండా ఒక్కొక్క వీడియోలో చూపిస్తున్నాను, కొంచెం బోర్ అవ్వకుండా ఉంటారని, అంతే. ఇది వచ్చేస్తే మనకి కెమికల్ లేని మంచి మిల్లెట్స్ అన్నమాట. మరి ఇంకా ఇప్పటికైతే వాడలేదు, మీరు ఎవరైనా వాడుంటే ఎలా ఉంటుంది అనేది షేర్ చేయండి. ఆ ప్యాకేజింగ్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించి షేర్ చేస్తున్నాను మీతోటి. సో చూసారు కదా, సిరిధాన్యాలు అని ఉంది. ఇది కాంబో ప్యాక్ అన్నమాట. అన్ని రకాల మిల్లెట్స్ ఉంటాయి, మనకి 5 ఉంటాయేమో కదా, 5-6 ఉంటాయి. సో అన్నీ కూడా ఇవి జిప్ లాక్ బ్యాగ్స్లో వచ్చాయి. ఆ బ్యాగ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయంటే మరి ఇందులోనే స్టోర్ చేసేసుకోవచ్చు అనుకుంటున్నాను నేను. జిప్ కూడా వచ్చింది కాబట్టి. ఇందులో ఏమి వేయలేదంట, లైక్ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ వేయలేదు, అన్పాలిష్డ్ కూడా. ఇవి దీని మీద రాశారు ఆ పక్కన రెడ్ కలర్ తోటి. ఏమనంటే మనకి ఫ్రెష్గా ఉండాలి అంటే ఎవ్రీ వీక్ ఒక ½ అన్ అవర్ లాగా ఎండలో పెట్టాలట, అందుకే ఇలాంటి బ్యాగ్స్లో ఇచ్చారని నేను అనుకుంటున్నా. సో తీసుకెళ్ళి మనం ఎండలో పెట్టడానికి ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాను, తెలీదు. సో అన్నీ బ్రౌన్ టాప్, కూడో,
ఫాక్స్ స్టైల్. నాకు ఫాక్స్ స్టైల్ మిల్లెట్ ఒక్కటే కొంచెం సింపుల్గా ఈజీగా అనిపిస్తుంది అండ్ తిన్నప్పుడు కూడా బాగుంటుంది. పాయసం అన్నీ చేసుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి తింటున్న మిల్లెట్ ఒక్కటే, ఇది ఒక్కటే. మిగిలినవన్నీ కూడా ఇప్పుడు రాగి మిల్లెట్, రాగి ఇవ్వలేదు కదా ఇల్లు, సో రాగి ఇవ్వలేదు, ఈ 5 ఇచ్చారు. లిటిల్ మిల్లెట్, బార్న్యార్డ్, హూడో, బ్రౌన్ టాప్, ఇంకా ఈ ఫాక్స్ స్టైల్. ఇవి వాక్యూమ్ సీలింగ్ లో వచ్చింది కాబట్టి ఓపెన్ చేసే వరకు మనకి ఒకలానే ఉంటుంది, ఫ్రెష్ గానే ఉంటాయి. సో ఓపెన్ చేశాక ఎండలో పెట్టడం అవి చూసుకోవాలి. సో మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే కనుక నాకు చెప్పండి. కంపెనీ పేరు కనిపిస్తుంది కదా, సిరిధాన్యాలు. కుదిరితే నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని. ఫుల్ కాంబో ఒకసారి తెప్పిద్దాం అనుకొని ఇవి తెప్పించాను. ఆ పక్కన రెడ్ కలర్లో ఏముందా అని చూస్తే అది ఎండలో పెట్టండి అని చెప్పి రాసింది అన్నమాట. సో ఈ మిల్లెట్స్ మీరు ఎవరైనా వాడారా చెప్పండి, సరేనా? అండ్ ఇది వచ్చేస్తే మన ఈ అగారో స్పాట్ క్లీనర్. ఈ క్లిప్ వచ్చేస్తే పాతదే, ఎవరో నువ్వు పాత క్లిప్ పెట్టావని కూడా లాస్ట్ ఏదో వీడియోలో అన్నారు. సో మళ్ళీ షూట్ చేయడానికి బద్దకం వచ్చి, సో నేను సేమ్ పాత ఈ చిన్న క్లిప్ ఏదైతే ఉందో అది పాత నాదే కాబట్టి నేను యూజ్ చేసుకుంటున్నా. సో ఈ అగారో స్పాట్ క్లీనర్ ఏంటంటే మనకి సోఫాస్, కార్పెట్స్, ఇలాంటి చైర్స్, బెడ్స్ అవన్నీ మనం వెట్ క్లీన్ చేయాలి అనుకుంటే మనం ఇది యూస్ చేసుకోవచ్చు. పేరులోనే ఉంది కదా స్పాట్ క్లీనర్. సో ఈ ఏమైనా మచ్చలు అయిపోయినా, మరకలు అయిపోయినా, మనం ఫుల్ వాషింగ్ మిషన్లో వేయలేము అనుకున్నవి ఇలాంటప్పుడు కూడా ఈ అగారో స్పాట్ క్లీనర్ యూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక ట్యాంక్లో మనం ఫ్రెష్ వాటర్ వేసేస్తాము, తర్వాత వాక్యూమ్ చేసేస్తాం, డర్టీ వాటర్ అంతా ఒక దాంట్లో కలెక్ట్ అయిపోద్ది. ఇలా స్ప్రే చేసుకొని మనం క్లీన్ చేసేసుకోవచ్చు అంతే. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. అండ్ ఆఫీసెస్, చిన్న ఆఫీసులు, ఇప్పుడు అందరూ చాలా మంది బొటీక్స్ అని, షాప్స్ అని అన్ని పెట్టుకుంటున్నారు కదా, సో అలాంటప్పుడు కూడా మనకి ఇలాంటి గ్యాడ్జెట్స్ వచ్చేస్తే హెల్ప్ అవుతాయి. ఈ స్పాట్ క్లీనర్ లింక్ కూడా ఇస్తే డిస్క్రిప్షన్ బాక్స్లోని, ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా అవసరం ఉంటే కనుక. ఇప్పుడు సేల్ అన్నీ నడుస్తాయి, ఇంకా క్రిస్మస్ టైంలో ఇంకా చాలా సేల్లు వస్తాయి. సో అప్పుడు ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్ అనమాట. అండ్ ఇక్కడ మన వీడియో తీస్తుంది మన వైబు నాన్న. ఏమైనా కొన్ని ఏమంటారు యాక్టివిటీస్ చెప్పండి నాకు వీడిని ఆడిపించడానికి. సెన్సరీ ప్లే అలా ఏవేవో అంటారు కదా, స్టిమ్యులేషన్, అలాంటి కష్టమైన పదాలు వాడతారు. సో అలాంటివి ఏమైనా మీరు చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు, ఓకేనా? అండ్ ఇప్పుడు వింటర్ వచ్చింది కదా, మొన్న ఫ్రైడే రోజు మా ఇంటి దగ్గర మార్కెట్ పెడతారు. నేను వెళ్ళి అన్ని బోల్డ్ అని తెచ్చుకున్నాను, వెజిటేబుల్స్ అన్ని. ఫ్రిడ్జ్ అంతా ఫుల్ ఉంది, బాగా అనిపించింది. ఇప్పుడు ఈ సీజన్లో మెయిన్గా మంచి మంచి వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి. సో పిల్లలు తిన్నప్పుడు కూడా ఇలాంటప్పుడు మనం రకరకాలు చేయడానికి బాగుంటుంది. అందులో మెయిన్గా వింటర్లో మనకు దొరుకుతుంది మెంతి ఆకు. ఈ మెంతాకు రకరకాల రెసిపీస్లో వాడుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పప్పు చేద్దామని చెప్పి కడుగుతున్నా. మొన్న ఏదో వీడియోలో చూసా, మనకు తెలిసినవే కానీ మళ్ళీ చూస్తే ఏంటంటే మనకు గుర్తొస్తుంది కదా. అదేంటంటే ఈ ఆకుకూరల్లోని చాలా ఎక్కువ పెస్టిసైడ్స్ అవి వేస్తారు కదా, సో అవి మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ పోవడానికి ఇంకా మనం వేరేగా ఏమీ కొనక్కర్లేదు. జస్ట్ మన దగ్గర గల్లుప్పు ఉంటుంది కదా, ఆ గల్లుప్పు కొంచెం వేసి ఒక 10-15 మినిట్స్ ఉంచేసి మనం వాష్ చేసేసుకుంటే చాలా వరకు మ్యాక్సిమం కెమికల్ అనేది పోతుందట. సో ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా కడిగేసా. పుదీనా అసలు ఓపెన్ చేసి పెట్టాలి, బట్ టైం లేక నేను అలా కడిగేసాను ఈరోజు. ఇప్పుడు నేను చేస్తున్నాను ఈ నువ్వులతో ఒక చిన్న స్పైస్ పౌడర్ లాంటిది చేసి దొండకాయ చేస్తున్నాను అన్నమాట. అందుకని చూసారు కదా ఏంటేంటో మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, కొంచెం నువ్వులు కాకుండా మనం పల్లీలు కూడా వాడుకోవచ్చు, కానీ నువ్వులు ఈ సీజన్లో తింటే కూడా చాలా గుడ్ కాబట్టి మనం నువ్వులు వేసి చేసుకుందాం. నాకు నువ్వులతో చేసినవన్నీ కూడా చాలా చాలా నచ్చుతాయి. అవన్నీ డ్రై రోస్ట్ చేసి పక్కన తీసేసుకున్నాను. దాని తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి మన దొండకాయ ముక్కలన్నిటిని వేసేద్దాం. ఈ దొండకాయలు మనకి మంచిగా పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు, ఇలా కూడా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టమే, మనమే తింటాంగా. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా ఒక 80-90% కుక్ అయ్యే వరకు వాటిని ఉంచేయాలి. ఈ లోపల స్పైస్ పౌడర్ లాంటిది చేద్దాం. అంతకన్నా ముందు ఈ మెంతాకు పప్పు అయిపోయింది, సో దీన్ని మెదిపేసి దీనికి తాలింపు పెట్టేస్తే ఒక పని అయిపోద్ది. ఈసారి సక్సెస్ఫుల్లీ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినలేదు. డిసెంబర్ 1కి అవుతుందో 2కి అవుతుందో కదా, సో వెయిటింగ్ అన్నట్టు ఉన్నాం ఇంట్లో అందరం. ఈ మెంతాకు పప్పు సింపుల్ అండి, జస్ట్ కందిపప్పు కొంచెం నానబెట్టేయాలి. అందులోని అది చెప్తాను, ఫస్ట్ ఇది చెప్పేద్దాం.
సో ఈ డ్రై రోస్ట్ చేసిన ఇవి వేస్తే అందులో కొంచెం ఎండుమిరపకాయలు కొంచెం వెల్లుల్లి వేసి బాగా మిక్సీ చేసేయాలి. కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి. అంతే, దాని తర్వాత ఫ్రై చేసేసుకోవడమే అన్నీ కలిసి. పప్పు విషయానికి వచ్చేస్తే కందిపప్పు, మెంతికూర, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం వెల్లుల్లి, కొంచెం టమాటో, చిన్న చింతపండు, బోల్డన్ని పచ్చిమిరపకాయలు వేసి ఒక 6-7 విజిల్స్ పెట్టేసి తాలింపు పెట్టడమే. చాలా చాలా యమ్మీ ఉంటుంది. నేను మన దొండకాయలు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి ఇప్పుడు ఆ స్పైస్ పౌడర్ని వేసేద్దాం. కావాలి అనుకుంటే మనం ఉల్లిపాయలు అన్నీ కూడా ఫ్రై చేసుకోవచ్చు, మన ఇష్టమే. ఇది వచ్చేసి సింపుల్ రెసిపీ. మనం టైం లేనప్పుడు క్విక్గా చేసేసుకోవచ్చు. టైం లేనప్పుడు చేసుకోవచ్చు అంటారా? చేయొచ్చు, పర్లేదు. కటింగ్ గిటింగ్ ఏం లేవు కదా. సో ఈ స్పైస్ పౌడర్ని కూడా వేస్తాను. అంతే, లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకొని మనం తింటే వేడివేడి అన్నంలో తిన్న, రసం అన్నంలో, ఇలాంటి పప్పు సైడ్కి ఉన్నప్పుడు తింటే చాలా చాలా యమ్మీ ఉంటుంది. దొండకాయలు అవి తిననప్పుడు ఇలాగ చేసిస్తే పిల్లలు కూడా తినేస్తారు. సో అదన్నమాట ఈ రోజుకి వీడియో. నిన్న పెట్టలేదు, బట్ ఈరోజు సండే అయినా కూడా ఈ వెజిటేరియన్తో పెడుతున్నాం. మీలో ఎంతమంది నాన్ వెజ్ తినట్లేదు, ఎంతమంది మేము పట్టించుకోమని తినేస్తున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి, సరేనా? సో అయిపోయింది మన లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అయిపోయిన దొండకాయ నువ్వుల ఫ్రై. నువ్వుల కారం అనొచ్చు అనుకుంటా కదా. అండ్ పప్పు కూడా తాలింపు పెట్టేసాను, అయిపోయింది దీని పని కూడా. సో ఈ పౌడర్ క్లిప్ ఇక్కడికి వచ్చి ఉండిపోయింది. నెక్స్ట్ మా ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉందన్నాను కదా, అక్కడ దీపోత్సవం జరిగింది. సో అక్కడికి కూడా వెళ్ళాం. సో ఎంతమంది ఉన్నారంటే చాలా మంది మంచిగా చేశారు. సో అవన్నీ మళ్ళీ వెళ్ళి దండం పెట్టుకొని మీకు కూడా చూపిద్దామని చెప్పి చిన్న క్లిప్ తీసా. అదన్నమాట ఈ రోజుకి వీడియో. నేను కలుస్తాను మిమ్మల్ని ఒక మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓం నమః శివాయ.